హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు అటెండ్ అయ్యారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించారు. స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేశారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల 2 పూచీకత్తులను సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దనే షరతులతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హీరో ఇంతకు ముందే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకి హాజరయ్యి ఏవైతే 50,000 చొప్పున 2 షూరిటీలు కోర్టులో సమర్పించాలంటూ కూడా ఆదేశించారో దాని ప్రకారంగానే అల్లు అర్జున్ ఒక షూరిటీ సమర్పించడము, 2వ షూరిటీ కింద తన పర్సనల్ మేనేజర్ ఈ బాండ్ సమర్పించినట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగతంగా తనే మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యి కోర్టు ఆదేశించిన విధంగానే ఈ షూరిటీ బాండ్ ఈరోజు కోర్టుకు వచ్చాక మెజిస్ట్రేట్కి తెలియజేయడము, మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి 50,000 బాండ్ ఒకటి, ఈ 2 బాండ్లు కూడా కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి వెంటనే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి బయలుదేరి వెనక గేటు ద్వారా తిరిగి తన జూబ్లీస్ లోని ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మీడియా ముందు క్లారిటీ ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా మీడియా ఒక్కసారిగా కెమెరాలతో ముందుకు రాగానే తల కిందికి వేసుకుని అల్లు అర్జున్ లోపలికి వెళ్లి తిరిగి తల దించుకొని లోపలికి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటి లీగల్ సమస్యలు అన్ని పూర్తయ్యాయి కాబట్టి, ఇప్పుడు లీగల్ అడ్డంకులు లేవు కాబట్టి అల్లు అర్జున్ ఈ టైంలో మాట్లాడినా కూడా లీగల్ ఉల్లంఘనకు పాల్పడినట్టుగా ఎవరు భావించారు. కాబట్టి ఈ సమయంలో తను మాట్లాడి ఇక ముందు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి అండగా ఉంటాము, నిలబడతాము, భవిష్యత్తులో ఆర్థిక పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, బాబు చదువు విషయంలో కానీ, కూతురు చదువు విషయంలో కానీ ఆర్థికంగా మేము అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ కూడా ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వకపోగా ఇంకొంత కన్ఫ్యూజన్ నెలకొన్నటువంటి పరిస్థితి, ఇంకా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ ఈరోజు కోర్టుకు వచ్చి ఏ విషయం పైన కామెంట్ చేయకుండా తన వ్యక్తిగత బాండ్లను మాత్రమే మెజిస్ట్రేట్ ముందు తన మేనేజర్తో సహా ఆ 2 బాండ్లను ప్రొడ్యూస్ చేసి ఇక్కడి నుంచి కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే కోర్టు కొన్ని షరతులు విధించడం జరిగింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరయ్యి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఒక రిజిస్టార్ మెయింటైన్ చేస్తారు. ఆ రిజిస్టార్లో ప్రతి ఆదివారం నాడు 2 నెలల పాటు మీరు పోలీస్ స్టేషన్కి హాజరయ్యి అక్కడ సంతకం పెట్టి తిరిగి వెళ్ళిపోవాలి. పోలీసులకు అందుబాటులో ఉండాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడు పిలిపించినా మీరు పోలీసుల విచారణకు సహకరించాలి అంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇచ్చి అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా అనేక రూమర్స్ క్రియేట్ అయ్యాయి, అనేక వ్యతిరేకత ప్రచారం పెరిగింది. కేవలం తన డబ్బు కోసమే, తన సినిమా హైప్ పెంచుకోవడం కోసమే, తన సినిమా ప్రమోషన్ కోసమే సంధ్యా థియేటర్కి కావాలని అల్లు అర్జున్ అక్కడికి చేరుకొని ఈరోజు కుటుంబం రోడ్డు పాలవ్వడానికి, కుటుంబంలో ఒక మహిళ చనిపోవడానికి, ఒక బాబు ఆసుపత్రి పాలవ్వడానికి ప్రధాన కారకుడు అల్లు అర్జునే. అల్లు అర్జున్ ఇక ముందు సినిమాలు తీయకూడదు, అల్లు అర్జున్ని టాలీవుడ్ నుంచి బహిష్కరించాలి, సినిమా ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ని బహిష్కరించాలంటూ కూడా రకరకాలుగా ఈ సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ పైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తను లీగల్గా ముందుకు వెళ్లాల్సిందే, చట్టపరంగా అల్లు అర్జున్ అరెస్టు చేయాల్సిందే. ఇంత అహంకారం ఉన్నటువంటి అల్లు అర్జున్ని ఇక ముందు పబ్లిక్లోకి రాకుండా, తను బెనిఫిట్ షోలోకి ఇక ముందు రాకుండా మాత్రం తెలంగాణ ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ అతని పైన సీరియస్గా వ్యవహరించాలంటూ మాత్రం ఇప్పటికే ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి తను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తనకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సైతం కౌంటర్ ఇచ్చే విధంగా తనను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ మాట్లాడడంతో పోలీసులు మధ్యంతర బెయిల్పై ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా వ్యవహరించకూడదు, మాట్లాడకూడదు అని తెలిసినప్పటికీ అల్లు అర్జున్ ఇలా మాట్లాడడంపై మాత్రం పోలీసులు వ్యవహారాన్ని తీసుకొని అతన్ని మధ్యంతర బెయిల్ని సైతం రద్దు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు హైదరాబాద్ పోలీసులు. కానీ రాను రాను తనే ఒక మానవత్వ దృక్పథంతో ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకుంటాను, కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా 2 కోట్ల రూపాయలు ఇస్తాను అంటూ కూడా తన హామీ ఇవ్వడంపై మాత్రం కుటుంబాలు కూడా అల్లు అర్జున్ పై కేసు వెనక్కి తీసుకుంటానంటూ కూడా పదే ఆ కంప్లైంటర్ కూడా ఈ రకమైనటువంటి వాదనలు వినిపించడంతో పోలీసులు కూడా ఈ కేసులో తీవ్రంగా అతని బెయిల్ని రద్దు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం లీగల్గా మధ్యంతర బెయిల్ తనకు మంజూరు చేయడము, తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలని కూడా కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఈ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు 2 షూరిటీలు సమర్పించడానికి నాంపల్లి కోర్టుకు చేరుకొని వ్యక్తిగతంగా తను హాజరయ్యి ఈ షూరిటీలు సమర్పించడం జరిగింది. రెహానా, థ్యాంక్స్.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.